ఫెంగల్ తుఫాన్ బలహీనపడినా ప్రభావం కొనసాగుతోంది. తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని 4 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మరో 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీ పంట నష్టం జరిగింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ఫెంగల్ తుఫాన్ తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. తుఫాన్ ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీగా, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి. వరి, పత్తి, మరికొన్ని పంటలకు నష్టం వాటిల్లింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో అనేక చోట్ల, ఉత్తర కోస్తాలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రిడ్జ్ ప్రభావంతో ఫెంగల్ తుఫాన్ తీరం దాటిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయిందని విశ్లేషించారు. తుఫాన్ ప్రభావంతో 24 గంటల్లో తిరుపతి జిల్లా పుత్తూరులో రికార్డు స్థాయిలో 187 మిల్లీమీటర్ల వాన పడింది. మనుబోలులో 153.2, రాజపాలెంలో 152.5, సూళ్లూరుపేట మండలం మన్నార్పోడులో 149.25, తడ మండలం భీములవారిపాలెంలో 137, చిటమూరు మండలం మల్లాంలో 134.5, నెల్లూరు జిల్లా మునుబోలులో 133.5, దొరవారి సత్రం మండలం పూలతోటలో 124, నగరిలో 120.75, సూళ్లూరుపేటలో 118 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని 4,463 హెక్టార్లలో పంటలు ముంపునకు గురైనట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో కోస్తా, రాయలసీమలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తిరుమలలో వర్షంతో పాటుగా చలి కూడా బాగా పెరగటంతో చాలా మంది భక్తులు దర్శనం పూర్తి కాగానే తిరుగు ప్రయాణమయ్యారు. దట్టమైన పొగమంచు తిరుమలను కప్పేసింది. 2వ ఘాట్ రోడ్లో 14, 15 కిలోమీటర్ల వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. వర్షాలకు తిరుమల కొండపై ఉన్న 5 డ్యాంలు నిండుతున్నాయి. మరో 2 రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.